ఈపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిది జోడో యాత్ర కాదు జూటా యాత్ర అని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ విమర్శించారు. ఇది పాదయాత్రన లేక బస్సు యాత్రన అంటూ ఎద్దేవా చేశారు. గతంలో సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్కు ఇవాళ ఆమె దేవత ఎట్లా అవుతుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జగిత్యాల సభకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే నాతో కొట్లాడుతాడు, ఇక్కడ ఇరిగేషన్ పనులు చేయాలి, ఇట్లాగే కొండగట్టును కూడా అభివృద్ధి చేద్దాం, ఒక 100 కోట్ల రూపాయలను ఈ కొండగట్టు ఇది ఒక మహమాన్విత ఆలయంగా దేశంలో ఎక్కడ లేనటువంటి ఆలయంగా తీర్చిదిద్దుతా అని ఆనాడు కేసీఆర్ గారు చెప్పిన తడువునే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే నన్ను పిలిచి ఇగో 100 కోట్ల జీవో ఇస్తున్న బిడ్డ, అక్కడ ప్రజలకు చెప్పు దీన్ని ఇట్లా అభివృద్ధి చేస్తాం, ఎక్కడ లేనటువంటి విధంగా యాదాద్రి కంటే అద్భుతంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా, త్వరలోనే కొండగట్టుకొస్తా అని చెప్పి నాకు చెప్పినాక 2-3 రోజుల్లోనే కేసీఆర్ గారు వచ్చి ఆ 100 కోట్లను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఆ 100 కోట్లతో ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలి. ఇవాళ గతంలో 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగితే కొత్త కోనేరు, మంటపాలు, ఆఫీసులు, కార్యాలయాలు, మంచినీటి సౌకర్యం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే జరిగినాయి. జగిత్యాల సభకు వచ్చినప్పుడు కేసీఆర్ గారు మా ఎమ్మెల్యే నాతో కొట్లాడుతాడు, ఇక్కడ ఇరిగేషన్ పనులు చేయాలి, ఇట్లాగే కొండగట్టును కూడా అభివృద్ధి చేద్దాం,